స్టార్టింగ్‌లో మల్లోరి అనే అమ్మాయి కనిపిస్తుంది. ఆమె తన కారులో ఒంటరిగా ఎక్కడికో వెళ్తూ ఉంటుంది. సరిగ్గా వారం రోజుల్లో ఆమెకి పెళ్లి జరగాల్సింది. అందుకే ఆ పెళ్లి పనుల కోసమే ఆమె వెళ్తోంది. అయితే మల్లోరికి ఈ పెళ్లి పట్ల అస్సలు ఆసక్తి లేదు. తనకి పెళ్లి జరుగుతుందనే విషయాన్ని ఆమె నమ్మలేకపోతోంది. అందుకే చాలా నిశ్శబ్దంగా కనిపిస్తుంది. ప్రయాణంలో ఆమె ప్రధాన రహదారి నుండి సర్వీస్ రోడ్డు వైపు తన కారు తిప్పుతుంది. అది షార్ట్ కట్ అని, అలాగే దారి కూడా చాలా బాగుంటుందని ఆమె భావిస్తుంది. కానీ ఆమె ముందుకు వెళ్తున్న కొద్దీ కారులో ఏదో సమస్య వచ్చి కారు సడన్ గా ఆగిపోతుంది. మల్లోరి కారును స్టార్ట్ చేయడానికి చాలా ప్రయత్నిస్తుంది. కానీ ఫలితం ఉండదు. ఎవరికైనా ఫోన్ చేసి సహాయం కోరదామంటే అక్కడ సిగ్నల్స్ కూడా ఉండవు. ఆ ప్రాంతం అంతా నిర్మానుష్యంగా ఉండటంతో మల్లూరి చాలా కంగారు పడుతుంది. అదే సమయంలో అక్కడికి క్రిస్టియన్ అనే అబ్బాయి వస్తాడు. అతను మల్లూరి పరిస్థితి చూసి సానుభూతి చూపిస్తాడు. వెంటనే అతను ఆమె కారును రిపేర్ చేయడం మొదలు పెడతాడు. కొంతసేపటికి అతను ఆ కారుని బాగు చేస్తాడు. అది చూసి మల్లూరి ఎంతో సంతోషపడుతుంది. అతనికి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుండి బయలుదేరుతుంది. అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో మల్లూరి ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటుంది. ఆ అబ్బాయి తనకి అంతలా సహాయం చేసినప్పుడు అతన్ని అక్కడే వదిలేసి వెళ్లడం సరికాదని భావిస్తుంది. అతనికి లిఫ్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో తన కారులో కూర్చోబెట్టుకుంటుంది. నిజానికి మల్లూరి జీవితంలో ఆమె చేసిన అతి పెద్ద తప్పు ఇదే. మొదట్లో క్రిస్టియన్ ఆమెను ఇంప్రెస్ చేయడానికి ఇటు అటు మాటలు కలుపుతూ చాలా సాదాసీదాగా మాట్లాడతాడు. కానీ కొంత దూరం ప్రయాణించిన తర్వాత అతని మాట తీరు పూర్తిగా మారిపోతుంది. అతని ప్రవర్తనలో మార్పు వస్తుంది. అతను మల్లోరితో చాలా వింతగా, భయంకరంగా మాట్లాడడం మొదలు పెడతాడు. క్రిస్టియన్ ప్రవర్తనను బట్టి అతను ఎలాంటివాడో, అతని ఉద్దేశం ఏంటో మల్లోరికి అర్థమవుతుంది. వెంటనే ఆమె కారు ఆపి అతన్ని దిగిపోమని చెప్తుంది. కానీ క్రిస్టియన్ అంత సులభంగా వెళ్ళడానికి సిద్ధంగా లేడు. తాను ఎంతటి ప్రమాదంలో చిక్కుకుందో అప్పటికి మల్లూరికి తెలీదు. క్రిస్టియన్ తన దగ్గర ఉన్న కత్తిని బయటకు తీసి ఆమెను బెదిరిస్తూ తనకు నచ్చిన చోటుకి కార్ని పోనివ్వమని చెప్తాడు. తన ప్రాణాలను కాపాడుకోవడానికి మల్లూరి అతని చెప్పినట్టే చేయాల్సి వస్తుంది. అయితే ఆ సమయంలో మల్లూరి ఒక విషయం గమనిస్తుంది. క్రిస్టియన్ సీట్ బెల్ట్ పెట్టుకోలేదు అని. తనని తాను కాపాడుకోవడానికి ఇది సరైన అవకాశమని ఆమె భావిస్తుంది. ఒక మలుపు దగ్గర మల్లూరి తన కారును కావాలనే కొండపై నుండి కిందకు తోసేస్తుంది. కారు పల్టీలు కొడుతూ కింద పడి నుజ్జునుజ్జైపోతుంది. అదృష్టవశాత్తు మల్లోరి ప్రాణాలతోనే ఉంటుంది. కానీ కారులో నుండి బయటకు రాలేకపోతుంది. ఎందుకంటే ఆమె కాలు సీటులో బలంగా ఇరుక్కుపోతుంది. తనని తాను విడిపించుకోవడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు. మరోవైపు క్రిస్టియన్ కారు బయట కనిపిస్తాడు. మల్లోరి కంటే అతను చాలా క్షేమంగా, ఆరోగ్యంగానే ఉంటాడు. అతను బయట ఉన్నప్పటికీ మల్లూరికి సహాయం చేయకపోగా ఆమెను అక్కడే తన చావుకి వదిలేసి వెళ్ళిపోతాడు. మల్లూరి సహాయం కోసం గట్టిగా కేకలు వేస్తుంది. కానీ ఎవరూ రారు. రాత్రైపోతుంది. కానీ పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండదు. ఆమె కారులోనే చిక్కుకుపోయి ఉంటుంది. అక్కడి పరిస్థితులు చూస్తూ ఉంటే ఆమె తప్పించుకోవడం అసాధ్యం అనిపిస్తుంది. కారు తలుపులు కూడా లాక్ అయిపోతాయి. చీకటి పడే కొద్దీ చలి పెరుగుతుంది. మల్లూరి వణకడం మొదలు పెడుతుంది. కారులో ఉన్న కొన్ని బట్టలు వేసుకుని చలిని తట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. కారులో ఇంకా బ్యాటరీ ఉండటంతో హీటర్ను ఆన్ చేస్తుంది. ఎలాగలాగా చలి నుండి రక్షణ పొందిన ఆమె ముందు ముందు ఇంకా ఎన్నో సవాళ్లు మిగిలే ఉన్నాయి. అది అడవి ప్రాంతం కావడంతో క్రూర మృగాలు మల్లోరి కారు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. వాటిని చూసి భయపడి ఆమె కారు హెడ్లైట్స్ ఆన్ చేస్తుంది. ఆ వెలుతురికి భయపడి జంతువులన్నీ అక్కడి నుండి పారిపోతాయి. అలా ఎలాగోలాగా ఆ రాత్రి గడిచిపోతుంది. కానీ మల్లోరి మాత్రం ఇంకా పెద్ద ప్రమాదంలోనే చిక్కుకునుంది. ఆమె దగ్గర తాగడానికి కొద్దిగా నీళ్లు తప్ప తినడానికి ఏమీ ఉండవు. అలా మరో రాత్రి గడిచి మరుసటి రోజు ఉదయం అయిపోతుంది. మల్లోరి ఇంకా ఆ కారులోనే చిక్కుకుని ఉంటుంది. బయటపడే మార్గమే కనిపించదు. ప్రాణాల మీద ఆశ వదులుకుంటున్న సమయంలో ఆమెను హింసించడానికి క్రిస్టియన్ మళ్ళీ అక్కడికి వస్తాడు. అతను చాలా ఆరోగ్యంగా, సంతోషంగా కనిపిస్తూ దగ్గరలో ఒక క్యాబిన్ కనిపించిందని మల్లోరికి చెప్తాడు. ప్రస్తుతం అది ఖాళీగా ఉందని, అక్కడ నివసించే కుటుంబం ఎక్కడికో వెళ్లారని చెప్తాడు. అతను తన వెంట కొంత ఆహారం కూడా తెచ్చుకుంటాడు. కానీ అది మల్లోరికి పెట్టడానికి కాదు, ఆమె ముందు కూర్చుని తింటూ ఆమెను ఏడిపించడానికి. మల్లోరి చావుకు దగ్గరగా ఉందని గ్రహించి అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రాత్రి కావడంతో మల్లోరికి కారులో ఒక లైటర్ దొరుకుతుంది. ఆ చీకటి రాత్రిని గడపటానికి ఆమె ఆ లైటర్ను వెలిగిస్తుంది. ఎన్నో గంటల పోరాటం తర్వాత ఆమెకు తెలియకుండానే నిద్రలోకి జారుకుంటుంది. కానీ ఆమె ఎక్కువసేపు నిద్రపోలేకపోతుంది. ఎందుకంటే ఎలుకలు ఆమె శరీరం మీద తిరుగుతూ ఆమెను నిద్రలేపుతాయి. ఆ పరిస్థితుల్లో మల్లోరికి విపరీతమైన కోపం వస్తుంది. ఆ కోపంలో ఆమె ఒక ఎలుకను చంపేస్తుంది. అయితే అది ఆమెకు ఒక రకంగా మేలు చేస్తుంది. ఆకలితో అలమటిస్తున్న ఆమెకు ఆ ఎలుకి ఆహారం అవుతుంది. వేరే దారి లేక ఆమె ఆ ఎలుకను తినేస్తుంది. మరుసటి రోజు ఉదయం ఫోన్ రింగ్ అవ్వడంతో మల్లోరి నిద్రలేస్తుంది. ఎలాగలాగా తన ఫోన్ను వెతికి పట్టుకుంటుంది. ఆమెకు మళ్ళీ బతకాలనే ఆశ కూడా చిగురుస్తుంది. కానీ సరిగ్గా అదే సమయానికి క్రిస్టియన్ వచ్చి ఆమె ఆశలన్నీ అడుగంటిపోయేలా చేస్తాడు. క్రిస్టియన్ రాకను గమనించిన మల్లోరి
వెంటనే తన ఫోన్ను దాచిపెడుతుంది. ఆ క్యాబిన్ యజమానులు తిరిగి వచ్చారని, కానీ తాను వాళ్ళని ఇంట్లోనే పెట్టి తాళం వేశానని క్రిస్టియన్ చెప్తాడు. పైగా మల్లూరితో నటిస్తూ నన్ను చూసి భయపడకు, నీకు సహాయం చేయడానికే వచ్చాను అంటూ నమ్మబలుగుతాడు. కానీ మల్లూరి ఫోన్ దాచడం అతను గమనించడం వల్ల వెంటనే ఆమె దగ్గర ఉన్న ఫోన్ లాగేసుకుంటాడు. క్రిస్టియన్ మల్లోరికి ఒక రంపాన్ని ఇచ్చి ఇదే నీకు నేను చేసే సహాయం అని చెప్తాడు. అది చూసి మల్లోరి దీంతో కారు తలుపును కోయడం సాధ్యం కాదు కదా అని అంటుంది. దానికి క్రిస్టియన్ నవ్వుతూ, నువ్వు చెప్పింది నిజమే, దీంతో తలుపు కోయలేం. నేను ఇది నీకిచ్చింది తలుపు కోయడానికి కాదు, నీ కాలుని నువ్వే కోసేసుకుని ఈ కారు నుండి బయటపడతావని ఇచ్చాను. నువ్వు స్వేచ్ఛగా బయటకు రావడానికి ఇదొక్కటి మార్గం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మల్లూరి ఎలాగైనా బయటపడాలి అనుకుంటుంది. కానీ తన సొంత కాలును తన చేతులతో కోసుకునేంత ధైర్యం ఆమెకుండదు. ఆ రాత్రి మల్లూరికి విపరీతమైన దాహం వేస్తుంది. ఆ దాహానికి తాను చనిపోతానేమో అన్నంత భయం వేస్తుంది. అదృష్టవశాత్తు అప్పుడే భారీ వర్షం మొదలవుతుంది. ఆ వర్షపు నీటితో ఆమె తన దాహాన్ని తీర్చుకుంటుంది. వెంటనే ఆమె కారులో రేడియో ఆన్ చేస్తుంది. భారీ వర్షాల వల్ల ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయని, వాహనదారులు తమ కార్లను చిన్న రోడ్ల వైపు మళ్లిస్తున్నారని రేడియోలో చెప్తూ ఉంటారు. అంటే మల్లూరి చిక్కుకున్న ఆధార్లోకే కార్లు వచ్చే అవకాశం ఉందని ఆమెకు మళ్ళీ ఆశ చిగురుస్తుంది. అప్పుడే ఒక కారు వచ్చి అక్కడ ఆగుతుంది. కానీ తీరా చూస్తే అది మళ్ళీ క్రిస్టియన్ కారే. ఈసారి మల్లూరి ఒక ప్లాన్ వేస్తుంది. చనిపోయిన ఎలుక రక్తాన్ని తన కాలు మీద పూసుకుని తాను చనిపోయినట్లు నటిస్తుంది. కాలు కోసుకునే క్రమంలో తాను చనిపోయినని క్రిస్టియన్ భావించాలని ఆమె అనుకుంటుంది. క్రిస్టియన్ కూడా ఆమె నిజంగానే చనిపోయిందని భావించి కార్ దగ్గరకు వస్తాడు. అదే అవకాశంగా భావించి మల్లూరి అతనిపై దాడి చేసి అతని కారు తాళాలు లాగేసుకుంటుంది. ఆ కారుని లాక్ చేసి ఆ తాళాలు దూరంగా విసిరేస్తుంది. మధ్యలో ఆగి ఉన్న కారును చూసి ఎవరైనా సహాయానికి వస్తారని ఆమె అలా చేస్తుంది. కానీ క్రిస్టియన్ హఠాత్తుగా కారు నుండి బయటకు వస్తాడు. అదే సమయంలో అక్కడికి ఒక పోలీస్ కారు వస్తుంది. మల్లూరి సహాయం కోసం గట్టిగా అరుస్తూ ఉంటుంది. కానీ బయట పెద్ద తుఫాన్ ఉండటం వల్ల ఆ పోలీస్ ఆఫీసర్కి ఆమె గొంతు వినిపించదు. పైగా క్రిస్టియన్ ఆ ఆఫీసర్ దగ్గరకు వెళ్ళి సహాయం కోరి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న మల్లూరి అరుస్తూనే ఉండిపోతుంది. ఇలాగే పడి ఉంటే ఖచ్చితంగా చనిపోతానని ఆమెకు అర్థమవుతుంది. తనని తాను కాపాడుకోవడానికి ప్రాణాలకు తెగించి ఏదో ఒకటి చెయ్యాలని నిర్ణయించుకుంటుంది. ఎంతో ఆలోచించిన తర్వాత చివరకు తన కాలును కోసుకోవడానికే మల్లూరి సిద్ధపడుతుంది. అదే సమయంలో అదృష్టవశాత్తు భారీ వర్షం మొదలవుతుంది. ఆ వరద ఉధృతికి ఆమె కారు కదలడం మొదలవుతుంది. ఆ ఒత్తిడికి కారు తలుపు ఒక్కసారిగా తెరుచుకోవడంతో తన కాలును కోసుకోకుండానే మల్లూరి సురక్షితంగా బయటపడుతుంది. అక్కడి నుండి తప్పించుకోవడానికి దారి వెతుకుతున్న ఆమెకు దూరంగా ఒక ఇంటి నుండి ఎవరో అరుస్తున్న శబ్దాలు వినిపిస్తాయి. అది క్రిస్టియన్ చెప్పిన ఆ క్యాబిన్ అని ఆమెకు అర్థమవుతుంది. నిజానికి మల్లూరి అక్కడి నుండి పారిపోయి తన ప్రాణాలు కాపాడుకోవచ్చు. కానీ ఆమె అలా చేయదు. ధైర్యంగా ఆ ఇంటి వైపు వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక ఆ ఇల్లంతా క్రిస్టియన్ పెట్టిన ఉచ్చులతో నిండి ఉందని ఆమె గమనిస్తుంది. ఆ ఇంటి యజమానిని ఎవరో చంపేశారని, అలాగే లిఫ్ట్ ఇచ్చిన ఆ పోలీస్ ఆఫీసర్ని కూడా క్రిస్టియన్ చంపేశాడని ఆమెకు తెలుస్తుంది. అక్కడ ఒక మహిళను క్రిస్టియన్ బంధించి ఉంచుతాడు. మల్లూరి రహస్యంగా ఆ మహిళను విడిపిస్తున్న సమయంలో క్రిస్టియన్ అక్కడికి వస్తాడు. అయితే మల్లూరి తెలివిగా ఆ పోలీస్ ఆఫీసర్ దగ్గర ఉన్న గన్ను ముందే తీసుకుంటుంది. అక్కడ మల్లూరికి క్రిస్టియన్కు మధ్య ఘోరమైన ఫైట్ జరుగుతుంది. సమయం చూసి మల్లూరి అతన్ని కిందకు నెట్టేస్తుంది. క్రిస్టియన్ నేరుగా తాను పెట్టిన ఉచ్చులో తానే పడిపోతాడు. అతని కాలు అందులో బలంగా ఇరుక్కుపోతుంది. క్రిస్టియన్ తీవ్రంగా గాయపడి నొప్పితో విలవిల్లాడిపోతూ ఉంటాడు. అప్పుడు మల్లూరి గతంలో క్రిస్టియన్ తనకి చేసినట్లుగానే తిరిగి అతనికి సహాయం చేస్తుంది. ఆమె ఒక కత్తిని అతని ముందు పడేసి, నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ఇదొక్కటే మార్గం, ఈ కత్తితో నీ కాలును నువ్వే కోసుకుని బయటపడు అని చెప్పి ఆ మహిళను తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కత్తితో సొంత కాలుని కోసుకోవడం ఎంత కష్టమో, ఎంత నరకమో క్రిస్టియన్కి అప్పుడర్థమవుతుంది. కొద్దిసేపటికి క్రిస్టియన్ నొప్పి తట్టుకోలేక అక్కడే చనిపోతాడు. అలా మల్లూరి తనపై జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకుంటుంది. చెడు చేసే వాళ్ళకి ఎప్పటికైనా చెడే జరుగుతుంది అనే నీతితోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.